నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నిన్న మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చర్చకు దారితీస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన కొన్ని పరిణామాలకు సంబంధించి ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్లో సంతకాల సేకరణ అనే అంశాన్ని తెరమీద తీసుకురావడం జరిగింది. తండ్రి మరణించిన తర్వాత ఎవరైనా బాధలో ఉంటారు, కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి శవం అక్కడ ఉండంగానే ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి సంతకాల సేకరణ చేశారు అంటూ ఆయన మరొకసారి గతంలో జరిగిన ఒక విషయాన్ని, అలాగే లేని వ్యక్తి గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ప్రస్తావించడానికి సంబంధించి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వైసీపీ ఆయన కంటితడి పెట్టుకోవడం, భావోద్వేగానికి లోనవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజంగానే సంతకాల సేకరణకు సంబంధించి అది జగన్ ఆలోచన లేకపోతే అప్పుడున్న నేతల ఆలోచన? అలాగే ఆయన తండ్రి చనిపోయినప్పుడు ఆయన అక్కడ లేడు అనేసి కామెంట్ చేశారు. బట్ బొత్స సత్యనారాయణ గారు ఆయన వైఎస్ఆర్ నివాసంలోనే ఉన్నారు, పార్థివ దేహాన్ని తీసుకొచ్చింది మేము అంటూ ఇలా కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిన్న కూటమి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, మరోవైపు మాజీ మంత్రి బొత్స గారు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించిన టాపిక్స్ తీసుకొచ్చినప్పుడు చాలా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఈ సంతకాల సేకరణకు సంబంధించి ఎన్నిసార్లు అటు దానికి సంబంధించి భట్టి గారు కావచ్చు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, అలాంటి సీనియర్ నేతలు సంజాయిషి ఇచ్చిన ఈ అంశాన్ని పదే పదే తెర మీద తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి మన తెలుగు రాజ్యం ప్రేక్షకులకు ఏదైనా? చాలా మంచి ప్రశ్న విశ్లేషణాత్మకంగా వేశారు మీరు సంధ్య గారు. ఇక్కడ ఆ సమయంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసిన వారు ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి గురించి తెలిసిన వారు ఎవరైనా సరే, వర్గ రాజకీయాలు అట్లాగే ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి కుర్చీ వాళ్ళది, ఎవరి కోరిక వాళ్ళది అనేటటువంటి ఒక సంస్కృతి అది. ఆ సంస్కృతిలో భాగంగా ఏమిటంటే మీకు ఒక 10 సంవత్సరాల పాటు అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీని, అంత క్రితం ఒక 7 సంవత్సరాలు అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, 82 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 83 నుంచి 89 డిసెంబర్ వరకు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ 89 అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముఖ్యమంత్రులుగా మారి చావు తప్పి కన్ను లొట్టబోయి 94లో తెలుగుదేశం చేతిలో తుక్కుతుక్కుగా చిత్తుగా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత 10 సంవత్సరాల కాలానికి కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మూలంగా, ఆ పాదయాత్ర ఫలితంగా తిరిగి అధికారంలోకి వచ్చింది. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికలు ఒకసారి పరిశీలించి చూస్తే ఒకవైపు చిరంజీవి గారు, మరొక వైపు కూటమి, అప్పుడు కూటమి కట్టారు. తెలుగుదేశం, వామపక్షాలు, తెరాస ఇవన్నీ అప్పుడు కూటమి కట్టారు. ఏ ప్రకాష్ నారాయణ గారు కూడా ఉన్నట్టున్నారు ఆ కూటమిలో అప్పుడు. లోక్సత్తా, సరే లోక్సత్తా ఉందో లేదో గుర్తు రావట్లేదు, లేదనుకుంటాను. మిగతా వాళ్ళందరూ కూటమిలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఏంటంటే తిరిగి మళ్ళీ 156 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తమ సత్తా చాటుకొని మళ్ళీ మరొకమారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 3 నెలల కాలంలోనే ఆయన హఠాన్ మరణం ప్రమాదవశాత్తు చెందడం అనేది కాంగ్రెస్ పార్టీకే కాకుండా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది ఆశీర్వాదం లాంటి దుస్సంఘటన. ఇక్కడ 10 సంవత్సరాల అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన వర్గం ఎవరైతే ఉన్నారో, వర్గం అంటే సొంత సామాజిక వర్గం కాదు, ఆయనను అనుసరించి, ఆయనని విశ్వసించి, ఆయనతో కలిసి దశాబ్దాల తరబడి ప్రయాణం చేస్తున్నటువంటి నాయకులు ఎవరైనా సరే, ఆ వర్గాన్ని ఆయన చాలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకుని ఆయా జిల్లాల్లో, ఆయా ప్రాంతాల్లో వాళ్ళు అభ్యున్నతి సాధించడానికి అవసరమైనటువంటి అన్ని దారులు వేసినటువంటి ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అవును, ఇప్పుడు బొత్స గారు చాలా క్లియర్గా చెప్పారు, మేము పార్థివదేహాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆయన వైఎస్ఆర్ ఇంట్లోనే ఉన్నారు అనేసి అని. ఆయన ఎక్కడున్నాడో తెలియదు అంటూ ఈయన కామెంట్ చేస్తే మీరు అదే నీకు చెప్పారన్న బొత్స గారే కదా ఇప్పుడు లైవ్లో చెప్తుంది. నువ్వు ఇప్పుడు గతంలో జరిగింది అనుకుని చెప్తున్నా, ఇప్పుడు ఆయన లైవ్లో వచ్చి క్లారిటీ ఇస్తున్నారు బొత్స గారు. రఘువీరారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మన తెలంగాణ మంత్రి భట్టి విక్రమార్క మాలాంటి వాళ్ళంటే మా అందరికీ ఏంటి రాజకీయ జీవితానికి వెనుకుంటే మమ్మల్ని ప్రేరేపించాడు కాబట్టి ఆయన పోయాక ఆయన కొడుకు అయితేనే బాగుంటుందని ఇది మాలాంటి వాళ్ళ ఆలోచన అంటే ఇంకొక పెద్ద ఆయన కూడా కృష్ణంరాజు సమేత పేరుంది ఆయన చెప్పారు.
మాలాంటి వాళ్ళ ఆలోచన ఇది బాపిరాజు గారు, అనేసి. కనుమూరి బాపిరాజు. కాదు ఆయన వేరే. నెక్స్ట్ చిరంజీవి గారు కూడా జగన్ గారు వచ్చి చెప్పారని చెప్పలేదు. కొందరు వచ్చి ఇట్లా సంతకాలు చేస్తున్నామండి, సంతకాల సేకరణ చేస్తున్నాము, మీరు మీ వంతుగా మీ ఒపీనియన్ అందులో అనుకుంటున్నా, మీరు సంతకం చేయండి అంటే ఇది కరెక్ట్ టైం కాదు అనేసి అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడగమన్నారని కూడా అక్కడెక్కడ చిరంజీవి గారు కూడా చెప్పలేదు. మరి ఎక్కడ ఎలాంటి ప్రూఫ్ లేనప్పుడు ఇప్పుడు మేము కాదు అని చెప్పడానికి సంజయ్ గారు ఇక్కడ proofలు ప్రూఫ్ ఉన్నప్పుడు లేదా ప్రూఫ్ ఉందా పక్కన పెడదామండి కాసేపు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు చేయమన్నారని అందాం కాసేపు మనం. జగన్మోహన్ రెడ్డి గారే శాసనసభ్యుల్ని రాజశేఖర రెడ్డి గారి భౌతికాయం ఇంకా రాలేదు, ఆన్ ద వే. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని లోటస్ పాండ్లో కూర్చుని ఇంట్లో కూర్చుని నాకు మీ అందరి సంతకాలు కావాలి, నన్ను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించడం జగన్మోహన్ రెడ్డి గారే కోరారని అనుకుందాం కాసేపు. వీళ్ళు కూడా సంతకాలు చేశారనుకుందాం కాసేపు. మెజారిటీ సభ్యులు అవ్వలేదు కదా, అంతే అవ్వలేదు కదా. మీరు చేసిన కుట్ర వల్ల పెద్ద ఆయన అయితే చనిపోయారు కదా, అటు ఎన్టీఆర్ గారు అయితే మీరు ఎన్నుకుంటే వత్తాసు పలకడం వల్ల అయితే దీనికి సాక్ష్యం ఉంది. ఎన్టీ రామారావు గారు ఇవాళకి ఆయన మీకు పార్టీ సభ్యత్వం రుసుము ఏదైతే ఉందో ఆ రుసుము 75 లక్షల రూపాయలు బ్యాంక్లో ఉన్నాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రామారావు గారు రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్లో అప్పుడు నివాసం ఉంటున్న ఇల్లు కూడా రామారావు గారిది కాదు. ఆయన మొన్న మరణించిన ఆఖరి కుమార్తె ఉమామహేశ్వరి గారి పేరిట ఇల్లు ఉంది. పక్కనున్న ఇల్లు రామారావు గారు చాలా ఇష్టంతో ప్రేమతో కట్టించుకున్నటువంటి నివాసం ఎవరికో అద్దెకిచ్చారు, అద్దె వస్తుంది. జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో ఆయన కొంత డబ్బులు కట్టి ఒక ప్లాట్ తీసుకున్నారు, అక్కడ ఒక ఇల్లు నిర్మాణంలో ఉంది. అవి కాకుండా రామారావు గారికి అంటూ ఏదైనా, అది రామారావు గారిది కాదు, ఏది సభ్యత్వ రుసుము ఏదైతే ఉందో రూపాయి అండి సభ్యత్వ రుసుము, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసుము పట్ల రూపాయి, అవి 75 లక్షల రూపాయలు ఉన్నాయి. అవి మాత్రమే రామారావు గారు వినియోగించుకోవాలి అనుకుంటే రామారావు గారు చెక్ పవర్ ఉన్నటువంటిది ఆ 75 lakhs ఓన్లీ. అది కూడా కోర్టు అటాచ్మెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రామారావు గారికి దాని మీద ఎటువంటి హక్కు లేదని పంపించారు. ఆ రోజు రామారావు గారు హతాశుడైపోయి కిన్నుడైపోయి దుఃఖించి ఆ మరుసటి రోజు ఉదయాన్నే రామారావు గారు మరణించారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి వీళ్ళ దీస్ ఆర్ ఆల్ రికార్డెడ్ బై హిస్ వైఫ్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు. ఫస్ట్ పేరు ఆవిడదే చెప్పాలి అధికారికంగా, ఆవిడ ధర్మపత్ని కాదు. తర్వాత సో మెనీ జర్నలిస్టులు, నేను కాదండి, నేను కల్పించి వడ్డించి వండి వారుస్తున్నటువంటి కథనం కాదు. తర్వాత ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏది ఐ వెంకట్రావు గారు కావచ్చు, ఐ వెంకట్రావు గారు ఎవరో మీకు తెలుసు, ఐ వెంకట్రావు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మరొకరు కావచ్చు, ఏది మన కాటా చంద్రహాస్ గారు IRS ఆఫీసర్ కావచ్చు, కొడిదెల లక్ష్మీనారాయణ గారు IAS ఆఫీసర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి జీవిత కథలను ఆ తర్వాత ఇంగ్లీష్లోను తెలుగులోను వీళ్ళు మనకి వెలువరించారు. ఆ వెలువరించినటువంటి ఆ జీవిత చరిత్రల్లో చంద్రబాబు నాయుడు గారు ఇది పంపించిన తర్వాత రామారావు గారు ఆ రోజంతా చాలా ఆవేశపడిపోయారు. గతంలో ఎప్పుడూ లేనంత ఆవేశం ఆయనకు కలిగిందని చెప్పేసి వాళ్ళు రాశారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు రికార్డ్ చేశారు ఆన్ ప్రింట్. ఇంకా అర్థమవుతుంది కదా. 2009 జగన్మోహన్ రెడ్డి గారు అవలా, 14 అవ్వలేదు, 12 ఉప ఎన్నికలు వేరే కదా, 19లో అయ్యారు, 24లో చావు తప్పి కన్నులొట్టపై 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇవాళ ఆయన లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ పునాదులను అది కదిలిస్తోంది. ఓకే, మీకు అర్థమవుతుందా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాని గురించి కూడా చక్కటి విశ్లేషణ అందించారు. చాలా మంచి సందర్భాన్ని ఇక్కడ మీరు ఇంక్లూడ్ చేశారు. మీరు జరిగినప్పుడు సజీవ సాక్ష్యాలు మీరు, దానికి అందరూ తెలుసు. దీనికి సాక్ష్యం లేకపోయినా అసలు సందర్భం కాకపోయినా తీసుకొచ్చారు అన్నది ఇప్పటివరకు పాయింట్ చాలా బాగుంది నిజంగా. అంటే ఇప్పటి వాళ్ళకి ఇది అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.